ఇండస్ట్రీలో టికెట్ రేట్ల పంచాయతీ అనేది నెవర్ ఎండింగ్ ఇష్యూలా మారింది. చూస్తుంటే ఈ సమస్య మళ్ళీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. గత 2 నెలలుగా ఇండస్ట్రీలో వచ్చిన విజయాలు, పెరిగిన ఫుట్ ఫాల్స్ అన్నీ చూశాక ఛాంబర్ నిర్ణయం మార్చుకుందా? పాత కమిటీని రద్దు చేసిందా? కొత్త కమిటీ వేస్తే అందులో సభ్యులు ఎవరు? వాళ్ళ విధి విధానాలేంటి? అవన్నీ ఎక్స్క్లూజివ్గా చూద్దాం పదండి. కొన్ని రోజులుగా పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాలతో ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారనే విషయం అర్థమవుతోంది. పెరిగిన ఫుట్ఫాల్స్, కలెక్షన్స్ చూశాక ఎగ్జిబిటర్లు మళ్లీ లాభాల బాట పడుతూ డబ్బులు చూస్తున్నారు. నార్మల్ టికెట్ రేట్లుంటేనే జనాలు థియేటర్స్కు భారీగా వస్తారనే విషయం ఈ వరుస హిట్స్తో అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. ఆడియన్స్ పల్స్ తెలుసుకున్నాక ఫిలిం ఛాంబర్ కూడా టికెట్ రేట్ల ఇష్యూపై పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే టికెట్ రేట్ల పంచాయతీకి చెక్ పెట్టేందుకు పాత కమిటీని రద్దు చేస్తూ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై టికెట్ రేట్లు, పర్సంటేజ్ విధి విధానాలపై చర్చించేందుకు కొత్తగా 9 మంది సభ్యులతో కూడిన ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ అధ్యక్షతన ఏర్పడిన ఈ కొత్త టీంలో సురేష్ బాబు, సునీల్ నారంగ్, నాగవంశీ, చదలవాడ, భరత్ భూషణ్, ప్రసన్న కుమార్ లాంటి వాళ్లు ఉన్నారు. అలాగే దిల్ రాజు, శిరీషుల్లో ఒకరు, మైత్రి నవీన్, రవిల్లో ఒకరు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ పెద్దలంతా కలిసి టికెట్ రేట్ల ఇష్యూను డీప్ గా అనలైజ్ చేసి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. గత కమిటీకి టైం లిమిట్ ఉంటే ఈ కొత్త కమిటీకి అలాంటివేం పెట్టలేదు ఛాంబర్. టికెట్ రేట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం టీంకు కావాల్సినంత టైం తీసుకునే స్వేచ్ఛను ఛాంబర్ కల్పించింది. ముందు ముందు కూడా థియేటర్లలో ఇదే ఫుట్ఫాల్స్ కొనసాగాలంటే ఈ కొత్త కమిటీ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రాబోయే బడా సినిమాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. రాజమౌళి సినిమా అంటేనే హీరోలకి చెమటలు పట్టే రేంజ్లో టార్చర్ ఉంటుందనే సంగతి మనకి తెలిసిందే కదా. కానీ మహేష్ మాత్రం రాజమౌళి సినిమా షూటింగ్ని చాలా సరదాగా ఆడుతూ పాడుతూ పూర్తి చేశారంటే నమ్ముతారా? అసలు షూటింగ్ మొదలైతే హాలిడేసే ఇవ్వని జక్కన్న సూపర్ స్టార్కి మాత్రం వెకేషన్ కోసం పర్మిషన్స్ మీద పర్మిషన్స్ ఇస్తున్నారు. మరి దీని వెనుక లాజిక్ ఏంటి? బాహుబలి, RRR సినిమాల టైంలో ప్రభాస్, రాణా, ఎన్టీఆర్, చరణ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఆ మేకింగ్ వీడియోలు చూస్తుంటేనే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ మహేష్, వారణాసి షెడ్యూల్స్ మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా కూల్గా ఎంజాయ్ చేస్తూ సాగాయి. చిన్న చిన్న బ్యాలెన్స్ వర్క్ మినహా 80% షూటింగ్ పూర్తయిపోయింది. సాధారణంగా ఒక్కసారి సెట్స్ పైకి వెళ్లాక రాజమౌళి తన హీరోలకు హాలిడేస్ అస్సలివ్వరు. కానీ మహేష్ బాబుకు మాత్రం గత 2 ఏళ్ల కాలంలోనే ఏకంగా 3-4 సార్లు వెకేషన్లకు వెళ్లే పర్మిషన్ ఇచ్చేశారు. తాజాగా ఆగస్టు 9న తన పుట్టినరోజు వేడుకల కోసం సూపర్ స్టార్ మరోసారి హాలిడే ట్రిప్కు వెళ్లిపోయారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్మాల్ షెడ్యూల్స్ మినహాయిస్తే వారణాసి నుంచి మహేష్ దాదాపుగా ఫ్రీ అయిపోయినట్లే. ప్రస్తుతం 20% షూటింగ్ మాత్రమే బాకీ ఉంది. మిగిలిన కొద్దిపాటి వర్క్ కూడా అక్టోబర్లోపే పూర్తి కానుంది. చెప్పినట్లుగా ఏప్రిల్ 7, 2027న వారణాసిని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. మొత్తానికి ఇన్ టైం షూట్ పూర్తి చేసి ప్రస్తుతం ఫ్యామిలీతో టైం గడుపుతున్నారు సూపర్ స్టార్. ఏఐ మిస్యూజ్ దారుణంగా జరుగుతోందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హీరోయిన్లని ఇబ్బంది పెడుతున్నారా? వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని సైతం ఏఐతో నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారా? తాజాగా మన హీరోయిన్స్ కోపం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. మరో హీరోయిన్ సైతం ఏఐ మిస్యూజ్పై తన గళం విప్పింది. ఇక ఎవరామె? ఆమెకి జరిగిన నష్టమేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనుషులతో అవసరం లేకుండానే ఏకంగా సినిమాలు కూడా తీసేస్తున్నారు. మరోవైపు ఎన్నో అవసరాల కోసం కూడా వాడుకుంటున్నారు. కానీ అదే టైంలో ఏఐని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ టెక్నాలజీ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. దీనిపై స్టార్స్ ఓపెన్ అవుతున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై మృణాల్ ఠాకూర్ ఓపెన్ అయ్యారు. తన డీప్ ఫేక్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్న వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది వెంటనే ఆపకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు మృణాల్. గతంలో రుక్మిణి వసంత్ కూడా దీనిపై సీరియస్ అయ్యారు. తన పేరుతో ఫేక్ ఏఐ బికినీ వీడియోలు వైరల్ అవుతున్నాయని, అలాంటివి చేయడం ప్రైవసీకి భంగం కలిగించడమే అన్నారు రుక్మిణి. ఆ మధ్య రష్మిక సైతం ఈ విషయంపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మహిళల్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా చూపించడం, టెక్నాలజీని దుర్వినియోగం చేయడం కొంతమంది వ్యక్తులలో నైతిక పతనాన్ని సూచిస్తుంది అని రష్మిక అన్నారు. రష్మిక మాత్రమే కాదు, ఆ మధ్య కీర్తి సురేష్ సైతం ఏఐ మిస్యూజ్ గురించి సీరియస్ అయ్యారు. అలాంటి వీడియోలు, ఫోటోలను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అంటూ కీర్తి మండిపడ్డారు. కేవలం వీళ్లే కాదు, అనేక మంది స్టార్స్ టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడాలి అంటూ హితవు పలుకుతున్నారు. హీరోలకు కూడా ఏఐతో తిప్పలు తప్పట్లేదు.
నాని బ్లడీ రోమియో సినిమా ఇంకా ఉందా? పారడైజ్ కారణంగా అది ఆగిపోయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదా? కెరియర్లో ఫస్ట్ టైం పారడైజ్ సినిమాతో నాని ప్లానింగ్స్ అన్నీ డిలే అయ్యాయి. దాన్ని కవర్ చేసేలా సుజిత్ సినిమాతో మాస్టర్ ప్లాన్ వేశారా? అసలు బ్లడీ రోమియో అప్డేట్ ఏంటి? OG2 ఆలస్యమే ఈ సినిమాకి వరంగా మారుతుందా? సుజిత్ నాని కలిసి ఏం మ్యాజిక్ చేయబోతున్నారు? ఎప్పుడూ పక్కా ప్లానింగ్తో ఉండే నాని కెరీర్లో ఫస్ట్ టైం పారడైజ్ సినిమా షూట్ లేట్ అయింది. దాంతో ఆయన షెడ్యూల్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయి. ఈ గ్యాప్లో సుజిత్తో ప్లాన్ చేసిన బ్లడీ రోమియో ఆగిపోయిందనే టాక్ కూడా బాగా నడిచింది. అయితే అందులో నిజం లేకపోగా పారడైజ్తో అయిన లేట్ను ఇక్కడ కవర్ చేయాలని ఫిక్స్ అయ్యారు నాని. పైగా ఈ ప్రాజెక్టు కోసం సుజిత్ ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. బ్లడీ రోమియో షూటింగ్ ను అక్టోబర్లో స్టార్ట్ చేసి జెట్ స్పీడ్తో పూర్తి చేయాలని నాని, సుజిత్ సూపర్ స్కెచ్ వేశారు. ఫస్ట్ షెడ్యూల్ మాత్రమే హైదరాబాద్లో ప్లాన్ చేసిన టీం తర్వాత షూట్ అంతా లండన్లోనే పూర్తయ్యేలా సెట్ చేశారు. డిసెంబర్ నాటికి సింగిల్ షెడ్యూల్లో షూట్ పూర్తి చేసి 2027 సమ్మర్ రిలీజ్కు బ్లడీ రోమియోను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు నాని, సుజిత్. పవన్ కళ్యాణ్ కు ఈ మధ్య సర్జరీ జరగడంతో OG2 షూటింగ్ అనుకున్న దానికంటే లేట్ అయ్యేలా ఉంది. దీంతో ఆ ఫ్రీ టైం మొత్తాన్ని బ్లడీ రోమియో కోసం వాడబోతున్నారు సుజిత్. ఓజీలో పవన్ పోర్షన్ కేవలం 37 రోజుల్లోనే పూర్తి చేసిన సుజిత్ కు నానితో సింగిల్ షెడ్యూల్లో బ్లడీ రోమియోను 3 నెలల్లో పూర్తి చేయడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. కాస్త గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు అంటూ ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు కొరియన్ కనకరాజు టీం ప్రమోషన్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. తగ్గేదేలే అన్నట్లు గ్యాప్ లేకుండా ప్రమోషనల్ వీడియోలు విడుదల చేస్తూనే ఉన్నారు టీం. ఇదే సినిమాపై హైప్ పెంచేస్తోంది. మరి కనకరాజుకి ఈ ప్రమోషన్స్ హెల్ప్ అవుతుందా? కనక వర్షం కురుస్తుందా? ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్ ఎంత కీలకమనేది అనిల్ రావిపూడిని చూస్తే అర్థమైపోతుంది. రూపాయి ఖర్చు పెట్టకుండా హీరోయిన్లతోనే ప్రమోషన్స్ చేయిస్తూ ఉంటారు ఈయన. ఇదే ఫార్ములాను కొరియన్ కనకరాజు టీం ఫాలో అవుతోంది ఇప్పుడు. గత వారం రోజులుగా నాన్ స్టాప్ ప్రమోషనల్ వీడియోస్తో సినిమాపై హైప్ పెంచేస్తూనే ఉన్నారు మేకర్స్. హీరో వరుణ్ తేజ్ కంటే ఎక్కువగా కమెడియన్ సత్యపైనే ఫోకస్ చేశారు కనకరాజు టీం. ప్రతి వీడియోలో మనోడిని మామూలుగా వాడట్లేదు. ఓ రకంగా ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతను వరుణ్తో పాటు తన భుజానా వేసుకుని మోస్తున్నారు సత్య. రోజుకో ఫన్నీ ప్రమోషనల్ వీడియోతో కంటెంట్పై తెగ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇదే కామెడీ సినిమాలో ఉంటే వరుణ్ కష్టాలు తీరేటట్టే కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, 6 ఏళ్లుగా హిట్ కోసం చూస్తోన్న హీరో వరుణ్ తేజ్, కృష్ణార్జున యుద్ధం తరువాత ట్రాక్ తప్పిన దర్శకుడు మేర్లపాక గాంధీ, స్టార్ ఇమేజ్ కోసం చూస్తోన్న హీరోయిన్ రితికా నాయక్, ఇలా కొరియన్ కనకరాజు టీం అందరికీ ఈ విజయం కీలకమే. ఆగస్టు 7న సినిమా విడుదల కానుంది. మరి వాళ్ల ఆశలను కనకరాజు ఏ మేరకు నెరవేరుస్తాడో చూడాలి. వీలైనంత వేగంగా సినిమాలు చేయడానికి హీరోలు ప్రయత్నిస్తున్నారు, కానీ పరిస్థితులే సహకరించట్లేదు పాపం. టాలీవుడ్లో కొందరు హీరోల కొత్త సినిమాలు అసలు ఎప్పుడు మొదలవుతాయో తెలియట్లేదు. విడుదల సంగతి దేవుడెరుగు. ఓపెనింగ్ కోసమే ఫ్యాన్స్ ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్. మరి అలా వెయిట్ చేస్తున్న హీరోలు ఎవరు? ఇంకా ఎంత టైం వేచి చూడాలి? మామూలుగానే సినిమాకి మధ్య భారీ గ్యాప్ తీసుకునే అఖిల్ లెనిన్ తో ఫస్ట్ టైం హిట్ కొట్టారు. వచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ మార్కెట్ నిలబెట్టే పవర్ఫుల్ కథ కోసం కావాల్సినంత టైం తీసుకునేలా ఉన్నారు. అందుకే కొత్త సినిమా విషయంలో కంగారు పడట్లేదు అక్కినేని హీరో. స్క్రిప్ట్ పక్కాగా లాక్ అయ్యాకే బరిలోకి దిగాలని ఫిక్స్ అయ్యారు అయ్యగారు. మరోవైపు రామ్ చరణ్ ని గాయం వెంటాడుతోంది. పెద్దితో మెప్పించిన రామ్ చరణ్ అదే షూట్లో గాయపడ్డారు కూడా. ఈ గాయం కారణంగా మొన్న సర్జరీ అయింది. సుకుమార్తో చేయాల్సిన భారీ ప్రాజెక్ట్ ని మొదట అక్టోబర్లో లాంచ్ చేయాలని ప్లాన్ చేసిన చరణ్ కి 3 నెలల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించడంతో ఈ ఓపెనింగ్ 2027 జనవరికి షిఫ్ట్ అయ్యేలా కనిపిస్తుంది. షూటింగ్ సమ్మర్ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా కొత్త సినిమా కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకోనున్నారు. పొలిటికల్ స్కెడ్యూల్స్ సర్దుబాటుతో పాటు ఇటీవల జరిగిన సర్జరీ కారణంగా OG2 సినిమా ఓపెనింగ్ కి టైం పట్టేలా ఉంది. పవన్ పూర్తి స్థాయిలో కోలుకొని పొలిటికల్ స్కెడ్యూల్స్ సర్దుబాటు అయ్యేంత వరకు ఫ్యాన్స్ కి ఎదురుచూపులు తప్పవు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరొక ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.